నందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మానుదిన ప్రార్థనలో మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం ధన్యతల గురించి రాయబడ్డాయి కాబట్టి ఒక ధన్యతను మీకు జ్ఞాపకం చేస్తాను. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అనే మాట రాయబడింది. సాత్వికమైనటువంటి మనసు ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి మనసు ఉండాలి. మహాత్మా గాంధీ గారు ఉన్నారు. ఆయన యుద్ధం చేసి గెలిచాడండి. ఒక మనిషిని గెలవటానికి ఆయన ఏ ఆయుధాలు వాడారు? AK-47 గన్ వాడలేదు, కత్తులు వాడలేదు, బాంబులు వాడలేదు. వాడిన ఒకే ఒక్క ఆయుధం సాత్వికం. ఆ సాత్వికంతోనే గెలిచాడు, ఆ సాత్వికంతోనే జయించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా సిలువలో వేలాడదీసినప్పుడు కూడా ఆయన ఈ లోకాన్ని జయించాడంటానికి కారణం ఆయన ముఖంలో సాత్వికము కనిపించింది. ఆ సాత్వికంతోనే ఈ లోకాన్ని జయించారు, మనల్ని స్వతంత్రించుకొందరు. అందుకే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. మన కుటుంబంలోనైనా, మనం చేసే పనిలోనైనా, వృత్తిలోనైనా, ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడికి వెళ్ళినా సాత్వికం అనేది మనలో ఉంటే ఎటువంటి సమస్యనైనా చాలా ఈజీగా డీల్ చేయొచ్చు. విరుచుకుపడటం, రియాక్ట్ అవ్వటం, సనుక్కోవటం, ఒకరి మీద ఒకరు వివాదాలు పడితే మాత్రం పనులు జరగవు. సాత్వికమైన మనసుతో సాఫ్ట్గా ఎటువంటి సమస్యనైనా డీల్ చేయగలం, దేన్నైనా జయించగలం. మీ అందరికీ